ప్రపంచంలోని లాంగెస్ట్ ట్రాఫిక్ జామ్ చైనాలో 2010లో జరిగింది. ఈ ట్రాఫిక్ జామ్ జరిగింది 1 hour 2 hours కాదు, దాదాపు 10 రోజులు కంటిన్యూస్ గా ఈ ట్రాఫిక్ జామ్ జరిగింది. కొన్ని వెహికల్స్ అయితే ఒక్క రోజుకి 1 కిలోమీటర్ మాత్రమే మూవ్ అయ్యాయి. ఈ ట్రాఫిక్ జామ్ యొక్క పొడవు ఎంతో తెలుసా? దాదాపు 100 కిలోమీటర్లు. ఈ ట్రాఫిక్ జామ్ జరగడానికి రోడ్లు వేసే వాళ్ళు చేసిన మెయింటెనెన్స్ వర్క్ అని చెప్పబడుతూ ఉంది. కొత్తగా కంటి చూపు వచ్చిన ఒక భార్య తన ఎదురుగా నిల్చొని ఉన్న ఒంటెను చూస్తూ తన భర్తతో ఇలా అడిగింది, ఏవండి ఆ ఒంటెలను చూసారా? వాటి వీపు పైన ఎత్తైన ఆకారంలో ఉంది కదా, ఏమిటది అని. అప్పుడు తన భర్త, ఎడారిలో నీళ్లు సాధారణంగా దొరకవు కాబట్టి వాటికి నీళ్లను నిల్వ ఉంచుకోవడం కోసం ఉపయోగపడుతుంది అని అన్నాడు. కాసేపు ఆలోచించిన తర్వాత మళ్ళీ తన భార్య ఇంకో ప్రశ్న అడిగింది, ఏవండి వాటి కాళ్ళు చూసారా ఎంత పొడవుగా ఉన్నాయో అని అడిగింది. అప్పుడు తన భర్త, ఎడారిలో ఇసుక ఎక్కువగా ఉంటుంది కదా, నడవటానికి యూస్ఫుల్ గా ఉంటుంది అని అన్నాడు. మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగింది, ఏవండి వాటి కళ్ళ ప్రదేశం చూసారా ఎంత పొడవుగా లావుగా ఉన్నాయో అని. అప్పుడు తన భర్త, ఎడారిలో ఇసుక గాళ్ళు వీచినప్పుడు వాటి కళ్ళకు రక్షణగా ఉంటుంది అని అన్నాడు. కాసేపు ఆలోచించిన తర్వాత తన భార్య ఇలా అడిగింది, ఏమండి ఎడారి అని అంటున్నారు కదా, అయితే ఇవెందుకు జూలో ఉన్నాయి అని అడిగింది. ఏవేవి ఎడారిలో సర్వైవ్ అవ్వటానికి వాటికి వరాలుగా ఇవ్వబడ్డాయో అవే వాటికి శాపాలుగా మారుతూ ఉన్నాయి. ఈ చిన్న పాప ఒక స్టోర్లోని ఫ్లోర్ పైన తొక్కుడు బిళ్ళ ఆటను ఊహించుకుంటూ ఆడుతుండగా దీన్ని సీసీ కెమెరాలో ఆ స్టోర్ ఓనర్ గమనించాడు. అప్పుడు అతనికి ఒక ఆలోచన తట్టింది. ఆ ఫ్లోర్ పైన నిజమైన తొక్కుడు బిళ్ళ ఆటకి తగినట్టు తయారు చేశాడు. ఆ చిన్న పాప ఆ స్టోర్ కి ఎప్పుడు వచ్చినా దాంతో ఆడుకునేది. కానీ ఇక్కడ స్టోర్ ఓనర్ ఎక్స్పెక్ట్ చేయని ఒక విషయం జరిగింది. అక్కడికి వచ్చిన ఒక యువకుడు స్ట్రేంజ్ గా సీసీ కెమెరాస్ ఏవైనా ఉన్నాయా అని చుట్టూ గమనించాడు. సీసీ కెమెరాలో దీన్ని చూసిన స్టోర్ ఓనర్ ఇతను దేన్నో దొంగిలించబోతున్నాడు అని అనుకున్నాడు. కానీ తన చిన్నప్పటి రోజులు గుర్తొచ్చి తను కూడా ఆడడం స్టార్ట్ చేశాడు. అతను మాత్రమే కాకుండా ఆ స్టోర్ కి వచ్చే చాలా మంది పెద్దవాళ్ళు కూడా వాళ్ళలోని చిన్న పిల్లవాడిని దాచుకోకుండా ఆడుకునేవారు. ఒక 24 ఏళ్ల అబ్బాయి తన నాన్నతో కలిసి ట్రైన్ లో వెళ్తుండగా ఆ అబ్బాయి కిటికీలో నుంచి చూస్తూ, నాన్న అక్కడ చూడు, చెట్లంతా మనతోనే వస్తున్నాయి అని ఆశ్చర్యంతో అరిచాడు. దానికి వాళ్ళ నాన్న ఒక చిన్న చిరునవ్వు నవ్వి సరేలే అని అన్నిటినీ గమనిస్తూ ఉన్నాడు. కానీ పక్క సీట్లో కూర్చున్న వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ ఉన్నారు. కొద్ది సమయం తర్వాత ఆ అబ్బాయి మళ్లీ అరిచాడు, నాన్న అక్కడ చూడు, మేఘాలంతా మనతోనే వస్తున్నాయి అని ఆశ్చర్యంతో అరిచాడు. కానీ ఈసారి వాళ్ళిద్దరూ తన నాన్నను చూసి ఇలా అన్నారు, మీరు మీ కొడుకుని మంచి హాస్పిటల్లో చూపించొచ్చు కదా అని అన్నారు. దీనికి వాళ్ళ నాన్న ఇచ్చిన సమాధానం ఏంటంటే, అవును మేము హాస్పిటల్ నుంచే వస్తున్నాం, నా కొడుక్కి పుట్టుక నుంచే కళ్ళు కనిపించవు, ఈ రోజే తనకు ఆపరేషన్ జరిగింది, ఈ రోజే తను ఈ ప్రపంచాన్ని మొట్టమొదటిగా చూస్తున్నాడు, అందుకే ఇలా చేస్తున్నాడు అని అన్నాడు. దీని నుంచి మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువల్ సిచ్యువేషన్ ఉంటుంది. దేన్ని మనం చూడకుండా పూర్తిగా తెలుసుకోకుండా జడ్జ్ చేయకూడదు. ఇతను తన భార్య ఇల్లు క్లీన్ చేసే ప్రతిసారి తనకి హెల్ప్ చేస్తూ ఉండేవాడు. అప్పుడే ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఆమె ఫ్లోర్ ని తుడిచే ప్రతిసారి అతను బొమ్మలను తీసి కార్పెట్ ని పైకి లేపి హెల్ప్ చేస్తూ ఉండేవాడు. దీన్ని వాళ్ళ కొడుకు గమనిస్తూనే ఉండేవాడు. అప్పుడే ఒక అందమైన విషయం జరిగింది. ఒకరోజు ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మ యథావిధిగా ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉండగా చుట్టూరా చూసి వాళ్ళ నాన్న లేదని గమనించాడు. వెంటనే ఆమెకు హెల్ప్ చేయడం కోసం ఆ కార్పెట్ ని పైకి లేపి హెల్ప్ చేశాడు. ముందు ఆమె గమనించలేదు, కానీ తరువాత చూసింది. తన కొడుకు అతని నాన్నలానే చేయడం గమనించి మురిసిపోయింది. తన దగ్గర డబ్బు లేదని వదిలేసి వెళ్లిన ఈ గర్ల్ ఫ్రెండ్ పై తన స్టైల్లో రివెంజ్ తీసుకున్నాడు. వ్యాంగ్ అనే ఇతను కాలేజ్ చదువుతుండగా ఇతను తన గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి సినిమా చూడటానికి వెళ్లారు. అక్కడ మూవీ చూస్తుండగా ఇతని దగ్గర డబ్బులు లేదని తెలిసి తన గర్ల్ ఫ్రెండ్ అక్కడే బ్రేకప్ చేసి వెళ్లిపోయింది. కరెక్ట్ గా 7 సంవత్సరాల తర్వాత దీనికనే కష్టపడి డెవలప్ అయిన అతను అదే థియేటర్ లో 30 లక్షలు ఖర్చు పెట్టి తన ఒంటరిగా ఆ మూవీ థియేటర్ లో మూవీ చూశాడు. అతని మంత్లీ శాలరీ 60 లక్షలు. ఆ టైంలో ఇది చాలా వైరల్ అవడంతో ఇంటర్నెట్ లో ఎక్కువగా మాట్లాడబడింది. దీన్ని తన గర్ల్ ఫ్రెండ్ చూసి అతనికి కాల్ చేసింది, సారీ మళ్ళీ కలిసిపోదామని. కానీ దానికి అతను అని చెప్పేసి వెళ్ళిపోయాడు.